నమస్తే శ్రీ సత్యానికి స్వాగతం. నా పేరు మోహన్. పేదరికం లేని సమాజాన్ని నిర్మించడానికి హంగు ఆర్భాటం లేకుండా సమర్థవంతమైన పాలన సాగించడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నో ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాలు చేపట్టనున్నారని 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పోలీస్ కవాత్ మైదానంలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రికి కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులు స్వాగతం పలికారు. ప్రతి ఒక్కరిని కూడా ఆ త్యాగ మన కలెక్టర్ గారు వస్తారు. రాష్ట్ర వికసిత భారత్ డెబ్బై 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా పోలీస్ కవాత్ మైదానంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి ఎగురవేశారు. జాతీయ జెండాకు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, కలెక్టర్ తమీం అన్సారియా, ఎస్పీ ఏఆర్ దామోదర్, జెసి గోపాలకృష్ణతో కలిసి మంత్రి స్వామి గౌరవ వందనం చేశారు. 78వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా జిల్లా ప్రజలకు, ప్రజాప్రతినిధులు, న్యాయమూర్తులకు, అధికారులకు, స్వచ్ఛంద సంస్థలకు, యువతీ యువకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో మహానుభావులు త్యాగం, కృషి ఫలితంగా 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం సిద్ధించిందని మంత్రి తెలిపారు. స్వాతంత్ర దినోత్సవంతో పాటు నషాముక్త భారత్ అభియాన్ 4వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నామని అన్నారు. దీనిలో భాగంగా ప్రతి పౌరుడు మాదక ద్రవ్యాల బెడద నుండి విముక్తి పొందగల భవిష్యత్తును నిర్మించడంలో మనం అందరం ఏకం కావాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం జిల్లాను వెనుకబడిన జిల్లాగా గుర్తించి అభివృద్ధి చేయుటకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కింద నిధులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి, ప్రధానమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. జిల్లాలో అమలు కాబోతున్న వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని మంత్రి వివరించారు. సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ప్రభుత్వం చిత్తశుద్ధిని చాటుకుందన్నారు. నైపుణ్యాభివృద్ధికి ఈ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. జిల్లాను ప్రగతి పదంలో నడిపించడానికి అందరూ తమ వంతు సహకారాన్ని అందించాలని మంత్రి స్వామి కోరారు. ఈ కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, డిఆర్ఓ విశ్వేశ్వరరావు, అదనపు ఎస్పీలు నాగేశ్వరరావు, శ్రీధర్రావు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు, ఒంగోలు ఆర్డీఓ సుబ్బారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. స్వాతంత్రం సాధించుకొని 77 సంవత్సరాలు పూర్తి చేసుకుని 78వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భంగా జిల్లా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, న్యాయాధీశులకు, అధికారులకు, స్వచ్ఛంద సంస్థలకు, మీడియా ప్రతినిధులకు, మహిళలకు, యువతీ యువకులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు మరియు చిన్నారులకు శుభాశీస్సులు తెలియజేస్తున్నాం. ఎందరో మహానుభావులు పోరాటం, త్యాగం, 1947వ సంవత్సరం ఆగస్టు 15వ తేదీన మనకు స్వాతంత్రం సిద్ధించింది. ఈ సందర్భంగా స్వాతంత్ర సమర యోధులకు నా నమస్సుమాంజలు, అమరవీరులకు నివాళులర్పిస్తున్నాను. అలాగే మన దేశ సరిహద్దుల్లో వారి జీవితాన్ని పణంగా పెట్టి మనల్ని కంటికి రెప్పలా కాపాడుతున్న సైనికులకు, మాజీ సైనికులకు అందరికీ నమస్సులు తెలియజేస్తున్నాను. అమూల్యమైన సైనికులకు నివాళులు అర్పిస్తున్నాను. నేడు మనం మన స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడంతో పాటు నషాముక్త భారత్ అభియాన్ యొక్క 4వ వార్షికోత్సవాన్ని కూడా జరుపుకుంటున్నాం. ఇందులో భాగంగా ప్రతి పౌరుడు మాదక ద్రవ్యాల బెడద నుండి విముక్తి పొందగల భవిష్యత్తును నిర్మించడంలో మనమందరం ఏకం కావాలని తెలియజేసుకుంటున్నాం. ఈ శుభ సందర్భంగా మన భవిష్యత్తును వికసిత భారత్గా తీర్చిదిద్దే సామర్థ్యం ఉన్న యువతీ యువకులందరూ ఈ ఉద్యమానికి నాయకత్వం వహించి క్షేత్రస్థాయి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని కోరుతున్నాను. పేదరికం లేని సమాజాన్ని నిర్మించడానికి హంగు ఆర్భాటాలు లేకుండా సమర్థవంతమైన పాలన సాగించడానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ప్రతిష్టాత్మక కార్యక్రమాలు చేపడుతున్నారు. అలాగే కేంద్ర
ప్రభుత్వం కూడా మన జిల్లాను వెనుకబడిన జిల్లాగా గుర్తించి అభివృద్ధి చేయడం వరకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కింద సంవత్సరానికి 50 కోట్ల రూపాయలు మంజూరు చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు గౌరవ ప్రధానమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. పేదరిక నిర్మూలన, మౌలిక సౌకర్యాల అభివృద్ధి, వనరుల సమర్థ నిర్వహణ, ఈజ్ ఆఫ్ లివింగ్ అనే 4 అంశాలను ప్రధానంగా తీసుకొని ప్రతి జిల్లాలో 15% వృద్ధి సాధించడమే లక్ష్యంగా ప్రణాళికల్ని రూపొందించుకోవడం జరుగుతున్నది. రెవెన్యూ, సర్వే, అటవీ, దేవాదాయ మరియు వక్ఫ్ శాఖలకు సంబంధించిన అధికారుల బృందం ప్రతి గ్రామాన్ని సందర్శించి ఫిర్యాదులు స్వీకరించి సమస్యను పరిష్కరించబడను. మన ప్రభుత్వం 20,000 రూపాయలు పెంచి మంజూరు చేయటకు చర్యలు తీసుకుంటుంది. ఆక్వా మరియు అనుబంధ పరిశ్రమల పన్ను అభివృద్ధి కొరకు తగిన ప్రోత్సాహకాలు అందించడం కూడా జరుగుతుంది. వ్యవసాయ మార్కెటింగ్ శాఖ పరిధిలో ఉన్నటువంటి మార్కెట్ ప్రధాన మార్కెట్ యార్డులు మరియు 8 సబ్ మార్కెట్ కమిటీలని ప్రగతి పదంలో నడిపించేందుకు, అదేవిధంగా యార్డుల్లో సకల సౌకర్యాలు కల్పించబడి వ్యవసాయ ఉత్పత్తులు క్రయ విక్రయాలకు అనుకూలంగా కల్పించడం జరిగింది. గృహ నిర్మాణ శాఖలో జిల్లాలో గృహ నిర్మాణ పథకం కింద 16,057 గృహాలను 289 కోట్ల 2 లక్షల రూపాయలతో చేపట్టి ఈ సంవత్సరం డిసెంబర్ నాటికి పూర్తి చేయటకు మరియు మరో 25,815 గృహాలను జూన్ 2025 నాటికి పూర్తి చేయటకు చర్యలు తీసుకోబడుతున్నాయి. PMAY గ్రామీణ పథకం ద్వారా 2,494 గృహములను మార్చి 2025 నాటికి పూర్తి చేయడం లక్ష్యంగా పనులు జరుగుతున్నాయి. సోదరభావం, సమానత్వం అనే భావంతో ప్రజలు ముందుకు వెళ్లాలని, స్వాతంత్ర్యం కోసం ఎంతో శ్రమకొచ్చి తమ ప్రాణాలు సైతం అర్పించిన మహానుభావులను గుర్తు చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ భారతి అన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయస్థానంలో జరిగిన జాతీయ జెండా ఆవిష్కరణ సభలో న్యాయమూర్తి పాల్గొని జిల్లా ప్రజలకు 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా న్యాయమూర్తులు డి అమ్మన రాజారాములు, సీనియర్ సివిల్ న్యాయమూర్తులు, జూనియర్ న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. అమరవీరుల త్యాగ ఫలితంతో స్వాతంత్ర్యం సిద్ధించిందని, స్వాతంత్ర ఫలాలు ప్రతి ఒక్కరికి అందేలా మహనీయుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని అన్ని విధాలుగా అభివృద్ధి దిశగా అడుగులు వేయాలని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఒంగోలు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జెండా వందన కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, మేయర్ గంగడ సుజాతలు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. వారికి మరియు అంబేద్కర్ కొద్దిగా వెనక్కి రండి మామ, కెమెరా కొద్దిగా వెనక్కి వస్తుంది. వెనక్కి వెళ్తే అన్నీ వస్తుంది. నువ్వు పక్కన గాంధీ, నెహ్రూతో పాటుగా అనేక మంది స్వాతంత్ర్యం కోసం 200 సంవత్సరాల పాటు పోరాటం చేశారని, వారిని స్ఫూర్తిగా తీసుకొని భారతదేశం ముందుకు వెళ్తుందని ఎంపీ అన్నారు. ప్రజలందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఉత్తమ సేవలందించిన పారిశుద్ధ్య కార్మికులకు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు ప్రశంసా పత్రాలు అందజేసి శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, కమిషనర్ జస్వంతరావు, అధికారులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. 15వ డివిజన్ కార్పొరేటర్ చింతపల్లి గోపి, మాజీ కౌన్సిలర్ పసుపులేటి శ్రీనివాసరావు ఇరువురు దామచర్ల జనార్దన్, మాగుంట శ్రీనివాసులరెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకొని పార్టీలో చేరారు. మన కార్పొరేషన్ ఒంగోలు కార్పొరేషన్ ఆఫీసులో జెండావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేస్తున్న స్థానిక శాసనసభ్యులు సోదరులు రామచంద్ర జనార్దన్ గారికి, మేయర్ గారు గంగాధర్ సుబ్బారావు గారికి, కమిషనర్ గారికి, కార్పొరేటర్స్ అందరికీ, మున్సిపల్ సిబ్బంది అందరికీ కూడా మాగుంట కుటుంబంతో హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ 78వ సంవత్సరం స్వాతంత్రం అంటే ఎంతోమంది మహానుభావులు అసలు కాసి స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. అందులో పూజ బాపూజీ గారు అయితే ఒకటే స్వాతంత్రం మనకు కావాలి, మనం ఆ స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశాన్ని ఏ విధంగా ఉండాలని చూడాలని వాడు ఎన్నో కలలు వెళ్ళారు. వారి ఆశయాలను మనం ఆచరణలో కూడా తీసుకొని వారి అడుగుజాలలో కూడా నడిచి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనకు రాబోయే 100 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవం అనేది 2040వ సంవత్సరంలో రాబోతుంది. ఆ 2040వ సంవత్సరానికి ఎటువంటి అభివృద్ధి చూడాలనేది మనం అందరూ కూడా ఆశించాలని కోరుకుంటూ మీకందరికీ కూడా 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు కార్పొరేషన్లో ఈరోజు ఫ్లాగ్ ఆవిష్కరణ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి మన ఎంపీ గారు పవన్ శ్రీనివాస్ రెడ్డి గారు, మేయర్ గారు సుజాత గారు, అదేవిధంగా కార్పొరేటర్స్ అందరూ కూడా మన కమిషనర్ గారు, డిఈలు, ఏఈలు అందరికీ కూడా ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ స్వాతంత్ర దినోత్సవం అనేది 78 సంవత్సరాలు మనం ఇంత ఫ్రీగా ఇంత స్వేచ్ఛగా చేసుకుంటున్నామంటే ఎంతో త్యాగాలు చేసి కొంతమంది వాళ్ళు జైల్లో ఉండడం కానీ, అదేవిధంగా స్వాతంత్రం కోసం పోరాడే టైంలో అనేక త్యాగాలు మన దేశం కోసం చేసిన మనవీయులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మనం అందరం తెలుసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఏదైతే మన దేశం కోసం వాళ్ళంతా కూడా మొట్టమొదటిసారిగా 78వ స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన పెద్దలు చెప్పినట్లుగా మనకు స్వాతంత్రం రాకముందు దాదాపుగా 200 సంవత్సరాలు బ్రిటిష్ వారి యొక్క కపట హస్తాలలో భారతదేశం లలిత నాయకత్వంలో ఎన్నో ఉద్యమాలు చేసి చివరికి ఎంతోమంది అసలు బాసి చివరికి మనకి స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. వారి అందరికీ నాయకులు, జాతీయ నాయకులుగా అంటే లాల్ లజపత్ గారు కానీ, అలాగే మరి జవహర్లాల్ నెహ్రూ గారు కానివ్వండి, ఎంతోమంది మహానాయకులు అందరూ కూడా మరి దీని గురించి ఎన్నో ఉద్యమాలు చేపట్టడం జరిగింది. చివరికి మనకి ఈరోజు స్వాతంత్రం స్వేచ్ఛగా మరి అందరిలో కలుగుతున్నామంటే మాట్లాడగలుగుతున్నామని అంటే ఇది మనకు రాజ్యాంగం కల్పిస్తుంది. మన హక్కులను కూడా మనం పరిపాలించుకునే హక్కు కూడా మనకు రాజ్యాంగం కల్పించింది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు నాయకులు ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు యువతలో దేశభక్తి పెంపొందించేలా ఇప్పటి నుండే స్వాతంత్ర పోరాట ఘట్టాలను వారికి తెలిసే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని సంయుక్త కలెక్టర్ జెసి గోపాలకృష్ణ తెలిపారు. జిల్లా పరిపాలనా కార్యాలయం కలెక్టరేట్లో 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం చేశారు. జాతీయ పతాక ఆవిష్కరణకు వచ్చిన జెసి గోపాలకృష్ణ పోలీస్ గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ విశ్వేశ్వరరావు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.
78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నాటికి పాల్గొనే అవకాశం లేకపోయినప్పటికీ ఒకసారి చరిత్ర తిరిగేస్తే మరి నాటి ఎందరో మహానుభావులు ఎన్నో త్యాగాలు చేశారు. కొందరైతే మరి దేశం కోసం ప్రాణాలు కూడా అర్పించారు. సో వారి అందరి తాలూకా త్యాగ ఫలితమే ఈరోజు ఈ స్వేచ్ఛావాయువులు మనం పీల్చుకుంటున్నాం. ఈ స్వాతంత్ర దినోత్సవం అనేది ప్రతి ఏడాది మన తాలూకా మనందరికీ మన తాలూకా గురుతర బాధ్యాన్ని గుర్తు చేసే ఒక మహోత్తరమైనటువంటి పండగ. ఒక వ్యక్తిగా ఒక స్ఫూర్తిని, వాళ్ళ తాలూకా కళల్ని, త్యాగాన్ని మనము అందరిలో అదే మహనీయుల త్యాగాల ఫలితమే మన స్వాతంత్ర్యమని ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని డిఆర్డీఏ నగరపాలక సంస్థ వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తిరంగా యాత్రను కలెక్టర్ తమీం అన్సారియా కలెక్టర్ కార్యాలయం వద్ద జెండా ఊపి ప్రారంభించారు. స్వాగతం సుస్వాగతం తెలియ ఈ యాత్రలో మాగుంట శ్రీనివాసులరెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన తిరంగా సెల్ఫీ పాయింట్లో వారు సెల్ఫీలు దిగారు. తిరంగా బోర్డుపై సందేశాలు రాసి సంతకాలు చేశారు. కలెక్టర్ తమీం అన్సారియా జాతీయ జెండాను పట్టుకొని యాత్రలో ముందు నడిచారు. ఈ సందర్భంగా కలెక్టర్ తమీం అన్సారియా మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ తిరంగా యాత్ర నిర్వహిస్తున్నామని అన్నారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. 2047లో 100 ఏళ్ల స్వాతంత్ర సంబరాలను మనం ఎంతో ఘనంగా జరుపుకోవాలని అన్నారు. డెబ్బై 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ మువ్వన్నెల జాతీయ పతాకాన్ని ఎగురవేసి ప్రజలకు పోలీస్ సిబ్బందికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న వివిధ విభాగాలు, జిల్లా పోలీస్ కార్యాలయ సిబ్బంది, ఎస్పీ, డీసీఆర్పీ, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్, డిపిఓ, ఇతర విభాగాల సిబ్బంది పాల్గొని జెండా వందనం చేశారు. దేశ స్వాతంత్ర దినోత్సవం కోసం ఎందరో గొప్ప త్యాగమూర్తుల త్యాగ ఫలితమే ఈ స్వాతంత్ర్యమని, వారి త్యాగ ఫలాన్ని మన భారతీయులమంతా ఆనందంగా అనుభవిస్తున్నామని ఎస్పీ అన్నారు. అనంతరం ఎస్పీ అందరికీ మిఠాయిలను పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీలు కె నాగేశ్వరరావు, శ్రీధర్రావు, ఏఆర్ఏఎస్పీ అశోక్ బాబు, ఎస్బీ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ భీమానాయక్, సిఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు, జిల్లా పోలీస్ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది, ఇతరులు పాల్గొన్నారు.
జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావులు మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కీర్తిశేషులు పార్లమెంటు సభ్యులు లాల్ జాన్ బాషా వర్ధంతిని పురస్కరించుకొని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, అయినాబత్తిన ఘనశ్యామ్, సింగరాజు రాంబాబు, నగర పార్టీ అధ్యక్షులు కోటారి నాగేశ్వరరావు, రమాదేవి, శ్రీనివాసరావు, కపిల్ బాషా, వై శశికాంత్ భూషణ్, బండారు మదన్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజున ఒక పెద్ద పండగ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. భారతదేశానికి స్వాతంత్రం రావడం కోసం ఎంతోమంది మహనీయులు ఎంతో త్యాగం చేసిన తర్వాత వచ్చినటువంటి స్వాతంత్రం ఇది. ఈ స్వాతంత్రాన్ని నిలబెట్టుకోవడంలో మన పాత్ర మనం ఎంతవరకు పోషిస్తున్నాం అనేది కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కులాలకి, మతాలకి, జాతికి ఇటువంటి విద్వేషాలు లేకుండా అందరూ కూడా ఐకమత్యంగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. భారతీయులందరూ కలిసి చేసుకున్న పండుగలు రెండు, ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే. ఈ రెండే పండుగలు. అంటే అంత ఐకమత్యంగా భారతీయులందరూ కూడా కలిసి ఉండేటువంటి వాతావరణం ఉంది. ఆ పరిస్థితులు అలాగే కొనసాగించి భారతదేశం అంతా కూడా రాబోయే రోజుల్లో మన ముఖ్యమైనటువంటి నాయకుల నాయకత్వంలో మన దేశం ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా పేదరికం అనేది ఈ దేశంలో కనపడకూడదు. చదువుకున్న వాళ్ళు ఎవరు కూడా ఉద్యోగాలు లేక బాధపడకూడదు. చదువుకోవడానికి విద్యార్థులు ఎవరు కూడా బాధపడకుండా ఉండే విధంగా అటువంటి వ్యవస్థ, అటువంటి సమాజాన్ని ప్రజల అన్ని అవసరాలు తీర్చే విధంగా పాలకులు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి అందరికీ కూడా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఈరోజు ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మా ప్రీతమ శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ గారు, అలాగే పార్లమెంటు సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, మరి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల మధ్యలో చాలా ఘనంగా నిర్వహించుకున్నాం. మాజీ రాజ్యసభ సభ్యులు, పాలిట్ బ్యూరో సభ్యులు, పెద్దలు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత జనాబ్ శ్రీ లాల్ జాన్ బాషా గారి వర్ధంతి. ఈ రోజున ఆయన్ని చాలా ఘనంగా ఆయనకి నివాళులు అర్పించాం. ఈ రోజున అలాంటి వ్యక్తి కోల్పోవడం పార్టీకి చాలా దురదృష్టకరం అని చెప్పని జనాబ్ లాల్ జాన్ బాషా గారికి నివాళులు అర్పిస్తాం. వారంతా హోటల్లో పనిచేసుకుంటూ, ఆటోలు నడుపుకుంటూ బతుకుబండిని సాగించేవారు. అయితే చెడు స్నేహాలతో మద్యానికి బానిసలయ్యారు. ఆర్థిక సమస్యలు అధిగమించేందుకు దొంగతనాలకు దిగారు. అడ్డదారిలో సంపాదించిన డబ్బులు జల్సాలకు సరిపోక గంజాయి అమ్మితే ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చని రాంగ్ రూట్లో ప్రయాణం చేయడం మొదలుపెట్టారు. చివరికి పోలీసులకు దొరికి జైలు పాలయ్యారు. రూరల్ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించారు. సిఐ ఎన్ శ్రీకాంత్ మాట్లాడుతూ, పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన పసుమర్తి లక్ష్మీనారాయణ, కనిగిరి మండలం చాకిరాల గ్రామానికి చెందిన మల్లెల కొండారెడ్డి, ఒంగోలు ఇస్లాంపేటకు చెందిన షేక్ ఆరిఫ్, కనిగిరి పాతూరుకు చెందిన నాగలూరి బాలరాజు, చీమకుర్తి పట్టణానికి చెందిన కుంచాల అంకమరాజులను గుండ్లకమ్మ ఆర్చి వద్ద పోలీసులు అరెస్టు చేశారు. కూలీ పనులు చేసుకునే నిందితులు జల్సాలకు అలవాటు పడ్డారు. గంజాయి విక్రయిస్తే అధిక మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చన్న ఆశతో విజయవాడ రైల్వే స్టేషన్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి వద్ద 10 కేజీల గంజాయిని కొనుగోలు చేశారు. గంజాయిని పంచుకునేందుకు లక్ష్మీనారాయణ, కొండారెడ్డిలు దొంగలించిన మోటార్ బైక్పై గుండ్లపల్లి, గుండ్లకమ్మ ఆర్చి వద్దకు చేరుకున్నారు. చెరో 5 కేజీల చొప్పున గంజాయిని పంచుకొని ఎవరికి వారు విక్రయించుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని నిందితులను పట్టుకున్నారు. వారి వద్ద ఉన్న గంజాయి, మోటార్ బైక్, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మిగతా నిందితుల వద్ద నుంచి 1,00,000 విలువైన 100 కేజీల రాగి ట్రాన్స్ఫార్మర్ వైరు,
3 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అంతర్జిల్లా గంజాయి ముఠాను అరెస్టు చేసిన కేసులో రూరల్ సిఐ ఎన్ శ్రీకాంత్, మద్దిపాడు ఎస్ఐ వి మహేష్, కేసును పర్యవేక్షించిన క్రైమ్ ఏఎస్పీ శ్రీధర్ రావులను ఎస్పీ ఏఆర్ దామోదర్ అభినందించారు. మద్దిపాడు గ్రామం నందు మద్దిపాడు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక 5గురు గంజాయిని తీసుకెళ్తున్నారనే సమాచారంతో మనం వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఒక గ్రూప్గా ఏర్పడి గంజాయి ట్రాన్స్పోర్టేషన్ చేసేసి దానికి అమ్ముకోవటం, మోటార్ సైకిల్ థెఫ్ట్ చేయటం, అదేవిధంగా కాపర్ వైరు మనకు ట్రాన్స్ఫార్మర్ కొట్టేసి కాపర్ వైర్ని తీసుకొని వెళ్ళిపోయి సందర్భాల్లో ఒక అతనికి అమ్ముతూ ఉంటారనమాట. అదేవిధంగా మనకి తాలూకా లిమిట్స్లో ఈ మధ్యకాలంలో ఒక దోపిడీ ఒకటి జరిగింది. దాంట్లో కూడా ఒక ఇళ్లలో ఒక ముద్దాయి దాంట్లో కూడా ఉన్నాడు. ఇట్లా మొత్తం కూడా 5గురిని ఒక గ్రూప్గా ఏర్పడి ఒక గ్యాంగ్ అనమాట, గ్యాంగ్గా ఏర్పడిపోయి ఈ నేరాలు చేయడం జరుగుతుంది. మన ప్రకాశం జిల్లా ఎస్పీ గారు స్వీయ పర్యవేక్షణలో మేము మన ఎడిషనల్ ఎస్పీ క్రైమ్ సారు శ్రీధర్ సార్ యొక్క గైడెన్స్లో వీళ్ళని పట్టుకోవడం అనేది జరిగింది. వీళ్ళు చాలా నేరాలు ఒప్పుకోవడం జరిగింది. మనం ఇప్పుడు ఈ రోజుకి 9 కేసులు 9 నేరాల్లో వీళ్ళు ఒప్పుకోవడం జరిగింది. ఇంకా చెప్పుకున్నారు, తర్వాత ఫర్దర్గా టైం అయిపోతుందని మనం ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది కోర్టులో. వీళ్ళని మన కోర్టులో ప్రొడ్యూస్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. మొత్తం 5గురు. గంజాయి 10 కేజీలు, అట్లాగే ట్రాన్స్ఫార్మర్ ఒక 5 కేసెస్. అంటే మనం ఇప్పుడు వాళ్ళు చెప్పింది అయితే మోటార్ సైకిల్ ఒకటి రికవరీ చేసాము, కానీ ఒక ఇంకా మోర్ దాన్ మోటార్ సైకిల్ చెబుతున్నారు. దాన్ని నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్లో తీసుకురావాలి. వాళ్ళని అంటే యాక్చువల్ అది నెక్స్ట్ స్టాండింగ్ మనం మెటీరియల్ అయితే సీజ్ చేసాము. అది వాళ్ళని కూడా త్వరలో అరెస్ట్ చేయడం జరిగింది. పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో జరుగుతున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వ శాఖలు సాధించిన అభివృద్ధిని చాటుతూ ఏర్పాటు చేసిన శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. తొలుత అధికారుల ఆధ్వర్యంలో ఒకే రకమైన యూనిఫామ్తో సిబ్బంది త్రివర్ణ పథకాలతో ప్రదర్శన, వ్యవసాయ శాఖ, గృహ నిర్మాణ, జాతీయ నీటి యాజమాన్య సంస్థ, డిఆర్డీఏ, మహిళా శిశు సంక్షేమ శాఖ, మత్స్యశాఖ, 108, కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ శకటాలు ప్రదర్శనను ఆకర్షణగా నిలిచాయి. అలాగే డ్వాక్రా మహిళలు, వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ, పలు శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాలవీరంజనేయ స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, కలెక్టర్ తమీం అన్సారియా, ఎస్పీ దామోదర్తో కలిసి తిలకించారు. మన ఎంపీ కలెక్టర్ గారు, మన ఎస్పీ గారు స్టాల్స్ ను సందర్శించారు. టాప్ ప్రయారిటీ ఇదే సబ్జెక్ట్. సీను అంశాలు నారాచ అన్నార్తను అభాగ్యులుండని నవ్యాంధ్ರದ సాక్షిగా మన ప్రోగ్రామ్ టీము టీవీ కేసుల నివారణ వీటన్ని చికిత్స చేయటము, పుట్టిద్దాము, బ్రతకనిద్దాము, చదవనిద్దాము, ఎదగనిద్దాము ఆడపిల్ల. క్లాప్ క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని వివరించే శకటాన్ని క్లీన్ ఆంధ్రప్రదేశ్ అనేటటువంటి కార్యక్రమంతో నిర్వహిస్తున్నటువంటి వాటితో సమయంలో వారు చేసి ఇప్పటికీ 1,6,00,000 రోడ్లు, 61 కిలోమీటర్ల సీసీ ట్రిప్ అవగాహన కల్పించడం జరుగుతుంది. అదే విధంగా అమృత్సర్ కొరకు ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద నిధులు. గ్రామీణ నీటి సరఫరా పారిశుద్ధ్య శకటము, పంచాయతీ విభాగానికి సంబంధించినటువంటి శకటము, వారి గ్రామీణ మన వెనువెంటనే వస్తుంది.
లక్షల ఎకరాలు మరి నీరు జలవనరుల శాఖ ఆధ్వర్యంలో అందజేయబడుతుంది. ఒక సైనిక అనేటటువంటి ఈ రెండు స్థాయిని బట్టి రోజువారీ బిల్లులు కూడా మన ముందుకు వస్తున్నటువంటి శకటము మహిళా శిశు సంక్షేమ శాఖ ఆ యొక్క సిబ్బంది యొక్క కుటుంబ సభ్యులకే పెళ్లి చేయాలి ఉంటుంది అనేటటువంటి చక్కటి సందేశంతో వస్తున్నారు. శకటముడి తల్లమ్మ అడవి తల్లి అంటేనే పశుపక్షాదులు వృక్షాలు చక్కగా సందర్శిస్తున్నాం. కొర్ర ఉప్మ దొన్న పనుంది. ఇది పైన చూడండి కిసాన్ డ్రోన్, కిసాన్ యొక్క వైజ్ఞానిక పనిముట్లు మనం వాడిన మరితో పాటు ఆ వ్యవసాయ ప్రదర్శనకి సంబంధించిన వివిధ అంశాలను ఈ శకటం మీద ప్రదర్శిస్తున్నారు. అలాగే ఏపీఎంఐసి శాఖల సంయుక్త శకటము ముందుకి వస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ యొక్క పథకానికి మనకు ఆంధ్రని తల్లి వందనం అనేటటువంటి కార్యక్రమానికి సంబంధించిన వివరాలు సంఘటనము జిల్లా గ్రామీణ గాంధీజీ గ్రామ స్వరాజ్యం లక్ష్యంగా డాక్టర్ వెంట తరలిరాగా మహాసేనగా మారి ఆర్థిక శక్తి ఎదిగి ఒంగోలు హైదరీ క్లబ్ ఆవరణలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుక సందర్భంగా కలెక్టర్ హైదరీ క్లబ్ చైర్మన్ తమీం అన్సారియా ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం హైదరీ క్లబ్ పాలక మండలిని క్లబ్ కార్యకలాపాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. హైదరీ క్లబ్లో నూతనంగా ఏర్పాటు చేసిన జిమ్ను కలెక్టర్ తమీం అన్సారియా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ నాగిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, సెక్రటరీ గుండవరపు రాఘవ, జాయింట్ సెక్రటరీ ఈదుపల్లి గురునాథం, ట్రెజరర్ జీవి ఆంజనేయులు, సభ్యులు మహమ్మద్ సుల్తాన్ బేగ్, మద్దాలి శ్రీధర్, కొనిజెటి సుబ్బయ్య, ఈదర చిన్నారి, చిరంజీవి మాస్టర్, సాల్మన్ రాజు, భువనాచారి, మాలకొండయ్య, పొదిలి శ్రీనివాసరావు, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. पंजाब से उज्जल जगति तरंग आशीष मांगे गाहे तब जय गाथा गाथा जय हे जय 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 हे। शिमारू के नए वीडियो పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో జరుగుతున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో సమరయోధుల కుటుంబ సభ్యులను ఘనంగా సత్కరించారు. వారి యోగక్షేమాలను, కుటుంబ సభ్యుల విషయాలు మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, కలెక్టర్ తమీం అన్సారియా, ఎస్పీ ఏఆర్ దామోదర్ తదితరులు పాల్గొన్నారు. వారిని జై సుబ్రహ్మణ్యం గారని ఒంగోలు ప్రజలు ముద్దుగా పిలుచుకుంటారు. వారు మన మచ్చయ్యారు, వారి కుమార్తె మంత్రివర్యులు వారిని కూడా పరామర్శించి వారికి నూరు దండాలతో దుశ్శాలతో వారిని సత్కరిస్తున్నారు. వీరందరూ కూడా ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులతో ముచ్చటిస్తున్నారు. వారిని దుశ్శాలతో సత్కరిస్తున్నారు. దీని తర్వాత వెంటనే మంత్రివర్యులు, అలాగే ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు స్టాల్స్ గారిని సత్కరిస్తున్నారు. చందూరు శ్రీరామ్మూర్తి, అలాగే సార్జెంట్ గా పనిచేసి ఆఫీసర్ గా పనిచేసినటువంటి దాడిగొండ సుబ్బారావు గారు, అలాగే చీఫ్ పెట్టి ఆఫీసర్ గా పనిచేసినటువంటి టంగుటూరు పంచాయతీ కార్యదర్శి జగదీష్ ఆధ్వర్యంలో సర్పంచ్ మద్దిరాల మమత అధ్యక్షతన 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా సర్పంచ్ మద్దిరాల మమత జెండా ఆవిష్కరణ చేశారు. ముఖ్య అతిథిగా మాజీ సర్పంచ్ బెల్లం జయంతి బాబు పాల్గొన్నారు. ఎందరో మహానుభావుల త్యాగాల వల్ల స్వాతంత్ర్యం ఏర్పడిందని, వారి ప్రాణాలను ఫలంగా పెట్టి మనకు స్వతంత్రం సాధించి పెట్టారని అన్నారు. ఆ త్యాగాలను గుర్తు చేసుకుంటూ
వారి అడుగుజాడల్లో నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మద్దిరాల మమత, పంచాయతీ కార్యదర్శి జగదీష్, మాజీ ఎంపీపీ చెదలవాడ చంద్రశేఖర్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర రైతు నాయకులు బెజవాడ వెంకటేశ్వర్లు, వైస్ సర్పంచి కామని వెంకట్రావు, తెలుగుదేశం పార్టీ నాయకులు, పంచాయతీ సచివాలయ సిబ్బంది, చైతన్య స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. ఒంగోలు సివిఎన్ రీడింగ్ రూమ్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. 78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని సివిఎన్ రీడింగ్ రూమ్ సభ్యులు చిల్లర సుబ్బారావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్వాతంత్ర సమరయోధులైన మహాత్మా గాంధీ క్లబ్ వ్యవస్థాపకులు కొప్పరపు వెంకన్న, ఘంటసాల వెంకటేశ్వరరావు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బేతంశెట్టి హరిబాబు, తోట రామ్మూర్తి, గడ్డం కోటేశ్వరరావు, బెల్లం అనిల్ కుమార్, క్లబ్ మేనేజర్ శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో చిన్న విరామం. పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో జరుగుతున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన దేశభక్తి ప్రబోధితంగా సాగాయి. జాతీయ జెండాను చేతపట్టుకుని విద్యార్థులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. స్వాతంత్ర సమరయోధుల వేషధారణలతో విద్యార్థులు అలరించారు. సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించిన విద్యార్థులను కలెక్టర్ తమీం అన్సారియా అభినందించారు. జిల్లాలో ఉత్తమ సేవలు అందించిన అధికారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు.
సత్యానికి జన్మభూమిగా మన దేశం ఎన్నో మతాల సహజీవన సూత్రం. టంగుటూరి ఎస్ఐ పున్నారావు ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్లో 78వ స్వాతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎస్ఐ పున్నారావు చైతన్య స్కూల్ విద్యార్థులతో కలిసి జెండా ఆవిష్కరణ చేసి జెండా వందనం చేశారు. స్వాతంత్ర సమరయోధుల జీవితాలు నిత్యం మనం స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలని విద్యార్థులకు సూచించారు. ఎంతోమంది మహనీయులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడి సాధించి పెట్టిన స్వతంత్రం వల్ల మనం స్వేచ్ఛగా జీవిస్తున్నామని అన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశంలో స్వేచ్ఛ మరెక్కడా లేదని విద్యార్థులకు తెలియజేశారు. అనంతరం జాతీయ గీతం ఆలపించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ స్టేషన్ సిబ్బంది, చైతన్య స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. వారి యొక్క గొప్పతనం గురించి స్మరించుకుంటూ మనకి ఇంత స్వేచ్ఛని ప్రసాదించిన కొన్ని దేశాల్లో చూస్తున్నాం. స్వాతంత్రం వాళ్ళకి రాకపోతే ఎలా ఇబ్బందులు పడతా ఉంటారు. ఇప్పుడు మన దేశంలో ఉన్నంత స్వేచ్ఛ ఎక్కడా ఉండదు, అంతేనా? ఇక్కడ ఉన్న అంతకుముందు మీరు చూసే ఉంటారు, అల్లూరు సీతారామరాజు సినిమా చూసారా? ఏం చేయాలన్నా కానీ ఇంగ్లీషు వాళ్ళు గవర్నర్ జనరల్ వాళ్ళు ఉండేవాళ్ళు కదా, వాళ్ళు చెప్పినట్టే వాళ్ళు చేసినట్టే చేయాలి. మన ఇష్టం వాళ్ళ ఇష్టం. ఏదైనా పంట పండించుకున్నారనుకోండి, పంజాబ్ సింధు గుజరాత మురాఠా ద్రావిడ ఉత్కళ వంగ వింధ్య హిమాచల యమునా గంగా ఉజ్జల జలసి తరంగా తవ శుభ నామే జాహే తవ శుభాశిష మాహే గాహే తవ జయ గాథా జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత. కొమరోలు తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ మల్లికార్జున నాయుడు ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెడ్పీటీసీ సారి వెంకటనాయుడు పాల్గొన్నారు. అనంతరం జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు, వీఆర్ఓలు, తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. మండల అభివృద్ధి కార్యాలయంలో మహిళా సమాఖ్య భవనంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీపీ కామూరి అమూల్య జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం స్వాతంత్ర సమరయోధుల గురించి, పిల్లలకు వారి చేసిన త్యాగాల గురించి తెలియజేశారు. ప్రస్తుతం సమాజంలో యువత డ్రగ్స్కు బానిసలవుతున్నారని, అలా కాకుండా ఉండాలని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పిల్లల చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కార్యాలయ అధికారులు, ఎన్ఆర్జీఎస్ అధికారులు, మహిళా సమాఖ్య అధికారులు పాల్గొన్నారు. స్వాతంత్రం కోసం బ్రిటిష్ వాళ్ళు మనల్ని 200 సంవత్సరాలు పరిపాలించారు. ఇప్పుడున్న ప్రతి ఒక్క పిల్లలు చదువుకునే ఉంటారు, కానీ అప్పటికి ఇప్పటికీ బానిసత్వం అనేది లేదు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, అదేవిధంగా ప్రతి ఒక్కరికి మన దేశ అభివృద్ధికి ఎంతో మహనీయుల ప్రాణత్యాగ ఫలమే ఈరోజు మనందరం ఇంత సంతోషంగా ఉన్నాం. ఈ పండుగ చాలా ముఖ్యమైనది. తండ్రి బిడ్డ దగ్గర తెలిసి తెలియని వయసు దగ్గర నుంచి ఇంట్లో పండుగ కాబట్టి ఆ విధంగా మనం ఉండాలి. అందుకే పెద్ద పెద్ద వాళ్ళు కూడా మనకి తృప్తినిస్తుంది. నాకు ఇదేం తృప్తిని ఇవ్వట్లేదు, కాబట్టి అక్కడే నేను పోవాల్సిందే అని చెప్పాడట. వస్తే మనం 18 ఒంగోలు రైలుపేటలోని శ్రీ నేతాజీ హై స్కూల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ సిహెచ్ మల్లికార్జునరావు, ప్రిన్సిపల్ సిహెచ్ అనుపమ జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం చేశారు.
స్వాతంత్ర పోరాట ఘట్టాలను విద్యార్థులకు తెలియజేశారు. స్వాతంత్ర సమరయోధుల వేషధారణలో చిన్నారులు అలరించారు. చిన్నారులు పాడిన దేశభక్తి గీతాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సుధా, సంధ్య, అంజలి, సౌజన, పావని, పుష్ప, దివ్య, సిరిచందన, శరణ్య, అనుష, అక్స, స్వామి, హరిబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరో అంబేద్కర్ గారికి, నేతాజీ సుభాష్ చంద్రబోస్ కి మరొకసారి వెరీ గుడ్. లాస్ట్ లో ఇంకా లేటెస్ట్ గా వచ్చిన వాతావరణాన్ని మార్చేసిన అల్లూరి సీతారామరాజుకి మరొకసారి వెరీ గుడ్. हिंदू सीता हमारा हमारा सारे आसमाता पर्वत वो सबसे ऊंचा हम साया आसमां जो छत्र जिनके दाम से उसके जाना हमारा हमारा सारे जहां से अच्छा हिंदू सीता हमारा हमारा दुनिया का कहना मेरा जूता है जापानी हिंदुस्तानी रूसी फिर भी दिल है हिंदुस्तानी मेरा जूता है जापानी हिंदुस्तानी रूसी फिर भी दिल है हिंदुस्तानी हर करम अपना करेंगे हर वतन तेरे लिए శ్రీ సత్యానుసులో నేటి మాట. మనం ఎంత హాని తలపెట్టినా ప్రకృతి ప్రేమను చూపిస్తూనే ఉంటుంది. ఒక్కసారి కోపం వస్తే మనిషి ఉనికే లేకుండా పోతుంది. న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.